కేసీఆర్ మాట్లాడే భాష, కేసీఆర్ వ్యవహార శైలి సక్రమంగా లేదు, ఇతర పార్టీలని కించపరుస్తూ మాట్లాడుతున్నారు, నేలబారు మాటలు మాట్లాడుతున్నారు అనే మాటలు మాట్లాడుతున్నారు. ఇష్యూ ఈజ్ మంచిగా మాట్లాడితే ఎవరైనా మంచిగా మాట్లాడతారండి. పరుషంగా మాట్లాడినప్పుడు తప్పకుండా పరుషంగానే సమాధానం ఉంటుంది. అది రెండు వైపులు అండి, గివ్ అండ్ టేక్. మర్యాద అనేది, రెస్పెక్ట్ అనేది ఇట్స్ మ్యూచువల్ అండి. అది గివ్ అండ్ టేక్, అది వన్ సైడ్ నుంచి ఉండదు. అది నాకు మంచి తెలుగు భాష తెలుసు, ఐఎమ్ లిటరేచర్ స్టూడెంట్ కూడా. ఎట్లా మాట్లాడాలో, సంస్కారం ఉంటే మంచిది అనేది అందరికి తెలుసు. కాకపోతే పరుషంగా విమర్శ వచ్చినప్పుడు, పసలేని విమర్శ పరుషంగా చేసినప్పుడు, లేని అభాండం వేసినప్పుడు, ఇప్పుడు ఇంత పెద్ద ఉద్యమం రజనీకాంత్ గారు 400 మంది లైఫ్ సాక్రిఫైస్ చేశారు, వేలాది మంది జైల్లోకి వెళ్ళారు, 50 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజలు ప్రగాఢంగా కాంక్షిస్తున్నారు. ఇటువంటి అంశాన్ని పట్టుకొని రాజశేఖర రెడ్డి గారు ఆఫ్టర్ ఆల్ ఒక మంత్రి పదవితో ఉద్యమాన్ని పోలుస్తారండి. ఆఫ్టర్ ఆల్ ఒక మంత్రి పదవితో 6 మంత్రి పదవులు అసలు ఈయన మొహం మీద కదా మేము కొట్టింది. 2 కేంద్ర మంత్రి పదవులు అధ్యక్షుల మొహం మీద కదా మేము కొట్టింది. అది కాకుండా ఇంకొక ఆయన తెలంగాణ ఇవ్వడానికి ఉన్న బీడా సిగరెట్టా అంటే ఇదేమన్నట్టు? తెలంగాణ ఆత్మాభిమానాన్ని దెబ్బకొట్టడం కదా. సో ఆత్మాభిమానం, స్వాభిమానం దెబ్బతిన వాళ్ళ యొక్క సమాధానం, జవాబు అంతే తీవ్రత ఉంది.